కల్వకుంట్ల కుటుంబాన్ని కేసులు పట్టిపీడిస్తున్నాయి. మొన్న కాళేశ్వరం విషయంలో కేసీఆర్ తో పాటు హరీష్ రావు నోటీసులు ఇచ్చింది కమిషన్. ఇప్పుడు తాజాగా ఈ ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ కి రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత సంవత్సరం A1 గా ఈ ఫార్ములా రేస్ కేసు విషయంలో దాదాపు 150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు A1 గా కేటీఆర్ ను చేర్చారు. సో జనవరి 6వ తారీఖు నాడు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా అప్పుడు కాలేదు. సో జనవరి 9వ తారీఖు ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ పిటిషన్ ను తిరస్కరించింది. ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు అప్పటికే కేసుని జనవరి 15కు వాయిదా వేసింది కాబట్టి ఆయన తప్పని పరిస్థితుల్లో జనవరి 9వ తారీఖు నాడు ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యారు. ఆ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 1-2 గంటల పాటు ఏసీబీ అధికారులు ఆయన సుదీర్ఘంగా విచారించారు. సందర్భంగా నేనే ఏసీబీని ప్రశ్నించానంటూ ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. సో ఈ ఫార్ములా రేస్ లో అప్పట్లో ప్రభుత్వం హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో 150 కోట్లు అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అండ్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దానికి సంబంధించిన ఆఫీసర్లను కూడా ఇప్పటికే ఎంక్వైరీ చేసింది ఏసీబీ. సో A1 గా అప్పటి మంత్రి అయిన కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఆయనను మరోసారి విచారించాలి, లోతుగా విచారించాలంటూ మరోసారి నోటీసులు జారీ చేసింది. సో దీన్ని రాజకీయ కక్ష సాధింపు, రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ విధంగా కేసులు పెడుతున్నారు, విచారణ పేరుతో పిలుస్తున్నారంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. సో కేటీఆర్ సైతం దీన్ని ఘాటుగా స్పందించారు. ఇది ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కోలేకనే మా పైన ఈ ఏసీపీ దాడులు లేకపోతే కమిషన్ పేరుతో విచారణకు పిలుస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఈ ఫార్ములా రేస్ లో హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో ఒక హైదరాబాద్ ఒక పేరు వచ్చింది. ఇందులో దీని వెనక ఏం తప్పు ఉంది అంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కేటీఆర్ అయితే ఒక స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు జరగబోయే విచారణకు నేను హాజరు కాను, ఎందుకంటే ఇప్పటికే ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ రోజు రేపు ఒక వారం రోజుల పాటు ఆయన లండన్, అమెరికా పర్యటిస్తున్నారు. సో అది పార్టీ అంతర్గత విషయాలపైన అక్కడ రజతోత్సవ సభ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటికి హాజరయ్యేందుకు ముందస్తు ప్లాన్లు ఉన్నాయి కాబట్టి రేపు రాలేనంటూ ఆయన స్పష్టం చేశారు. మరి ఏసీపీ అధికారులు ఇప్పుడు ఆయన లేఖకు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సో దీనిపైన అయితే అటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పరస్పరం విమర్శించుకుంటున్నాయి. సో ఏసీబీ విచారణను తప్పించుకునేందుకే అమెరికా, లండన్ పర్యటన కేటీఆర్ వెళ్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. సో బీఆర్ఎస్ మాత్రం అంతే ధీటుగా స్పందిస్తా ఉంది. ఇది ముందస్తు ప్రణాళికలో భాగంగానే మేము వెళ్తున్నామంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. సో ఇరు పక్షాలు అయితే రాజకీయంగా దీన్ని చాలా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. సో ఈ ఫార్ములా రేస్ విషయము గతం నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దీని మీద ఎంక్వైరీ జరపాలంటూ ప్రధానంగా డిమాండ్ వస్తుంది. సో దీనిపైన కేటీఆర్ కూడా స్పందించారు. ఇప్పుడు మొన్న నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో చార్జ్ షీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. యంగ్ ఇండియా కంపెనీకి దాదాపు ముడుపుల వ్యవహారంలో పార్టీ పదవులు ఆశ చూపి డబ్బులు వసూలు చేశారంటూ చార్జ్ షీట్ లో ఆయన పేరు పొందింది. సో దీనిపైన ఎందుకు స్పందించట్లేదు రేవంత్ రెడ్డి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి డబ్బులు ఏ విధంగా వసూలు చేస్తారు? సో ఇది ఖచ్చితంగా నగదు బదిలీ వ్యవహారము, ఇది మనీ లాండరింగ్ కిందకి వస్తుంది. ఆయన మీద చార్జ్ షీట్ వేయాలి, ఆయన అరెస్ట్ చేయాలంటూ కేటీఆర్ కౌంటర్ ఇస్తున్నారు. చూడాలి మరి పరస్పరం అటు ముఖ్యమంత్రి మీద మనీ లాండరింగ్ ఏదైతే యంగ్ ఇండియా కంపెనీలో లావాదేవీలు జరిపారంటే ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఇటు కేటీఆర్ పైన ఈ ఫార్ములా రేస్ విషయంలో 150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయంటూ గవర్నమెంట్ అటు ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేస్తున్నారు. మరి రేపు ఏదైతే ఏసీబీ ముందు హాజరు కావాల్సింది దానికి మాత్రం కేటీఆర్ హాజరు అవ్వట్లేదు. సో కాసేపటి క్రితం ఆయన లండన్, అమెరికా పర్యటన వెళ్లారు. సో వచ్చిన తర్వాత ఆయన హాజరు అవుతారా లేదని మనం మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోసారి హైకోర్టు ఆశ్రయిస్తారా లేకపోతే సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారా చూడాల్సింది. గత విచారణలోనే పూర్తి విషయాలు చెప్పాల్సింది ఏమీ లేదు ఏసీబీకి. ఇందులో అసలు ఏమి అవినీతి జరగని దాంట్లో ఏమి విచారణ ఉంటదంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి ఏసీబీ అధికారులు రేపు ఒకవేళ కేటీఆర్ హాజరు కారు కాబట్టి మరి వాళ్లకు తిరిగి నోటీసులు ఇస్తారా లేదా అని మనం వేచి చూడాల్సిన అంశం ఉంది.